చెన్నూరు నియోజకవర్గంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మరి ప్రభుత్వం మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక మంత్రి వివేక్ సంబంధించి కూడా ఆయన అనుచరులంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున అరాచకాలు చేస్తున్నట్టు కూడా ఈ మధ్య కాలంలో చాలా బలంగా ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్లను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కౌన్సిలర్లకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కూడా మరి ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, కేతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ అరాచకాలు. మంత్రి వివేక్ ఆదేశాలతో కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఇండ్లపై బెదిరింపులకు దిగిన సింగరేణి అధికారులు. కేతనపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ భీమాగౌడ్ ఇంటిపై సింగరేణి అధికారుల దౌర్జన్యం. 10 సంవత్సరాల నుండి భీమాగౌడ్ కుటుంబం ఉంటున్న ఇంటికి వచ్చి సింగరేణి స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించాలని, దాన్ని కూలగొడతామని బెదిరించి ఇంటి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ని తొలగించి సింగరేణి బోర్డు పాతిన అధికారులంటూ కూడా చూడొచ్చు. సింగరేణి అధికారులపై స్థానికుల ఆగ్రహం అంటూ కూడా చూడొచ్చు. ఏదైతే మరి కేతనపల్లి మున్సిపాలిటీలో 11వ వార్డు నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ భీమాగౌడు మరి గత 10 ఏళ్ళుగా అక్కడ నివాసం ఉంటా ఉన్నాడు. ఇక ఆయన కాంగ్రెస్ పార్టీలో జైన్ గమ్మని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కావచ్చు, మంత్రి కావచ్చు, ఎంత ప్రలోభ పెట్టినా కూడా ఆయన పార్టీ మారడానికి మరి నిరాకరిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయనను మరి భయపెట్టేయడానికి మరి సింగరేణికి సంబంధించినటువంటి అధికారులను తన ఇంటికి మీదకి పంపించారు. అక్కడ ఉన్నటువంటి మరి ఆయన ఇంటికి సంబంధించినటువంటి ఏదైతే ఫెన్సింగ్ ఉంటుందో ఆ ఫెన్సింగ్ని కూడా పూర్తి మొత్తంలో కూడా పీకి పారేసి అక్కడ సింగరేణి బోర్డును సైతం కూడా మరి పాతి మరి మంత్రి కనుసన్నలోనే పనులు జరుగుతున్నాయంటూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి సింగరేణి అధికారులు సైతం కూడా నిరూపించినట్టు కూడా మనకు అర్థమవుతూ ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా కనీసం నోటీసులు ఇవ్వనటువంటి సింగరేణి అధికారులు ఉన్న పలంగా ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ ఎన్నికల్లో భాగంగానే ఈ విధంగా మరి చేస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా సింగరేణి అధికారులపై తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ఏం సార్ ఏం జరుగుతుంది? ఎప్పుడు ఆక్రమించారు? ఆన్సర్ చెప్పండి సార్. ప్రెస్ వాళ్ళకి వచ్చింది కదా, ఎప్పుడు ఆక్రమించారు అంటే ఈ రోజు ఆక్రమించారా? ఎప్పుడు ఆక్రమించారంటే సమాధానం లేదు అధికారుల దగ్గర. ఎన్ని రోజులు ఎటుపోయి రెండున్నా ఎవరికి ఎక్కడ సార్ ఎవరికి అంటే ఆయన కౌన్సిలర్ గెలిచినాక మీకు గుర్తుకొచ్చింది అంటున్నా. అంటే ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే చేసినట్ట. వీళ్ళంతా కూడా సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు కూడా ఉన్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. ఒకసారి మరి 10 ఏళ్ల కాలం పాటు అక్కడ మరి వాళ్ళు ఉంటే ఉన్న పలంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి చైర్మన్ పదవికి వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయట్లేదు అంటూ కూడా మరి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇంకా మరి ఈ నేపథ్యంలో ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇంటి మీదకి వెళ్ళి ఏ విధంగా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసిరు, వాళ్ళ చుట్టూ ఉండే 10 ఇండ్ల ఏదైతే నివాసం ఉంటున్నటువంటి మరి వారిని కూడా ఏ విధంగా భయపెట్టించారు, వాళ్ళ ఇంట్లో ఏ విధంగా సోదాలు చేసిరు అనే అంశాల గురించి కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వినండి ఒకసారి. నా ఇంటికి పొద్దునే 3 ఎస్ఐలు ఒక 20-30 మంది పోలీసు వాళ్ళు వచ్చేసి నేను ఇంట్లో లేని సమయంలో మా మిస్సెస్ను వేధించుకుంటూ ఇబ్బందులకు గురి చేసుకుంటూ నానా మాటలు అంటూ బెదిరించి ఆ ఇంట్లో చొరబడి ఇల్లు మొత్తం చెక్ చేశారు. చేసి ఇంట్లో లేను నేనని చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసి 2 సార్లు ఇల్లు చెక్ చేసిన తర్వాత నా అపార్ట్మెంట్లో ఇంట్లో సోదాలు చేయాల్సిన అవసరం పోలీసులకు ఏముంటుంది? మీరు ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా పాల్గొన్నారా? మీ ఇంట్లో ఏమన్నా ఆయుధాలు ఇట్లా ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. నన్ను అరెస్ట్ చేయాలి, ఈ కేసులలో 2 కేసులలో నేనున్నా, నన్ను అరెస్ట్ చేయడం కోసం ఇదంతా డ్రామా. దానికి ఇంత పెద్ద డ్రామా అవసరం లేదు. సరే, నా పైన కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయడం కోసం నా ఇల్లు చెక్ చేసినారు, దాన్ని కూడా ఓకే యాక్సెప్ట్ చేద్దాం. నా పక్కన ఉన్న ఇంకా 14 ఫ్లాట్లలో కూడా వెళ్ళి
నా ఇల్లు ఏ రకంగా సోదా చేశారో ఆ 14 ఇళ్లను కూడా ఆ రకంగా సోదా చేశారు. వీడి అబ్బా జాగిరా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాగిరా ఏమన్నా, లేకపోతే మంత్రి వివేకానంద జాగిరా ఏ రకంగా? ఒకసారి చూడండి, ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంటిని సోదా చేయడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి 14 ఇండ్లలో కూడా పూర్తి మొత్తంలో కూడా మరి సోదాలు నిర్వహించారట పోలీస్ అధికారులు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, సింగరేణి అధికారులు కావచ్చు, మరి వీళ్ళంతా కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి కనుసన్నలోనే పనిచేస్తున్నారంటూ కూడా మరి పెద్ద ఎత్తున బలంగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దానికంతా కూడా ఇవన్నీ చూస్తూ ఉంటే మరి వాటి ఆరోపణలకు ఇవన్నీ కూడా బలం చేకూర్చే విధంగా ఉన్నాయని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. ఇక ఈ భీమా గౌడ్ మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మరి మద్దతు ఇస్తాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి కౌన్సిలర్ ఏదైతే కౌన్సిలర్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ సంబంధించి మరి చైర్పర్సన్కి ఈ భీమా గౌడ్ ఎట్లా మద్దతు ఇస్తాడనేది ఒకసారి వివేక్ వెంకటస్వామి అర్థం చేసుకోవాలి. కేతనపల్లి మున్సిపాలిటీలో 14 సీట్లు 14 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కేవలం 7 వార్డులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకవేళ కనుక ప్రజల్లో మీకు మంచి స్పందన ఉంటే, ప్రజల మద్దతు మీకు ఉంటే, మీ పార్టీకి ఉంటే మీరు కూడా గెలిచేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. అంటే ప్రజల్లో మీరు విఫలమయ్యారు, మీ సంక్షేమ పథకాలు విఫలమైనవి, మీరు పనులు చేయకపోయారు కాబట్టి మరి మీకు 7 వార్డులకు మాత్రమే పరిమితం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ పొత్తు పెట్టుకొని 14 వార్డులో మరి వీళ్ళు గెలిచినప్పుడు మీరు ఏం చేయాలా? ఎక్కువ మెజారిటీ వార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళనే మరి చైర్పర్సన్గా నియమించాల్సినటువంటి బాధ్యత మరి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కావచ్చు, మంత్రికి కూడా ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగానే మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా మరి చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ కుటుంబ సభ్యులను కూడా నానా రకాలుగా హింసిస్తున్నారట, మనోవేదన గురి చేస్తూ ఉన్నారట, వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారట, పోలీసులను పంపించి వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి ఏదైతే కౌన్సిలర్కే మీరు మద్దతు ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారట. ఏదైతే భీమా గౌడ్ సంబంధించినటువంటి ఆయన భార్య కూడా మరి ఆందోళన వ్యక్తం చేసింది, ఆవేదన వ్యక్తం చేసింది, కన్నింటి పర్యతమైంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చాలా స్పష్టంగా చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారని. కాంగ్రెస్ పార్టీ వినోద్ వాళ్ళ అంటే చేసేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆల్రెడీ పల్లెరాజు వాళ్ళు అజీత్ సార్ వాళ్ళు మాకు డబ్బుల కోసం అని ఫోన్లు చేసిండ్రు, నేను ఫోన్లు ఎత్తలేదనేసి వీళ్ళు ఇక్కడ మన శివాజీ నగర్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు చేసిర్రు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తేనే సరే, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్న ఆల్రెడీ మొన్ననే చెప్పారు. నాకు ఇల్లు కూడా దొబ్బేస్తామని అన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినాం కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీలనే ఉంటామని చెప్పినాం, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు. ఇదంతా చేసేది అజీత్ సారు, పల్లెరాజు, శివాజీనగర్లో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలందరూ చేస్తారు. మమ్మల్ని మా కుటుంబాలని శివాజీనగర్లో ఉంచామని చెప్తారు, బెదిరిస్తారు ఏమైనా చేసి. మాకైతే కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాణహాని ఉంది ఖచ్చితంగా. డబ్బులు ఇస్తామని కూడా ఆఫర్ చేసిరంట, మీరు కాంగ్రెస్ పార్టీలోకి రాండి అంటూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలతో ఫోన్ కూడా వేయించిండట. కానీ దానికి భీమా గౌడ్ నిరాకరించడంతో మరి సింగరేణి అధికారులను వాళ్ళ ఇంటి మీదకి పంపించి మరి ఇల్లు కూల్స్తామంటూ కూడా బెదిరించారట. ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీలో కనుక చేరకుంటే ఖచ్చితంగా మేము ఏదైనా చేస్తామంటూ కూడా వార్నింగ్లు కూడా ఇస్తూ ఉన్నారట. ఇంకా మరి ఏదైతే భీమా గౌడ్కి సంబంధించినటువంటి ఆయన భార్య ఇంకా కూడా మాట్లాడింది, చాలా ఆవేదనతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ల కాలం నుంచి ఉంటున్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి
పరిసర ప్రాంతాలను సింగరేణి మరి ఆధీనంలోకి తీసుకోవడం, అక్కడ బోర్డు వాతడం కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను కావచ్చు, మంత్రి వెంకటస్వామిని కావచ్చు, ఏదైతే ఎంపీ వంశీకృష్ణన్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సింగరేణి అధికారులను కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఇక మా ఇంటి స్థలానికి ఇప్పటి వరకు మున్సిపల్ ట్యాక్స్ కట్టినాం, మా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, మాకు టెంట్ హౌస్ షాప్ ఉంటే ఆ సామాన్లను తీసుకుపోతామని బెదిరిస్తున్నారంటూ కంటదడి పెట్టిన 11వ వార్డ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ కుటుంబ సభ్యులంటూ కూడా చూడొచ్చు. ఏదైతే ఈ భీమా గౌడ్ వాళ్ళకు సంబంధించినటువంటి టెంట్ హౌస్ మీదనే జీవనం కొనసాగిస్తూ ఉంటారట. మరి ఆ టెంట్ హౌస్ సామాన్లు కూడా తీసుకెళ్తామంటూ కూడా మరి వారి కుటుంబ సభ్యులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారట. ఇక ఏదైతే మరి ఈ విషయాన్ని మరి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తోటి కూడా మరి ఆవేదనతో చెప్పినటువంటి సంభాషణ కూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కరు సామాన్లు అన్ని దొబ్బి పడేసి క్లాతులు అన్ని చింపి పడేసిండ్రు. నేను అక్కడ ఉంటే వడ్లు ఉన్నాయి, టెంట్ హౌస్ సామాన్ మరి బ్రతికేదంట అనవకడి అక్కడ అన్ని దొబ్బి పడేసిండ్రు. సింగరేణి అధికారులు ఉన్న పలంగా ఒకవేళ మీ భూమి కనుక గుర్తుకొస్తే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. వాళ్ళ సామాన్లు నాశనం చేయాల్సినటువంటి అవసరం మీ మీద ఏముంటుంది, మీకేముంటుంది? వాళ్ళ టెంట్ హౌస్ సామాన్లన్నీ, వాళ్ళ టెంట్లన్నీ కూడా చింపేసిరంట. ఆమె ఏడుస్తూ చెప్తా ఉంది. వాళ్ళ జీవనాధారం అంట అది, దాంతో వాళ్ళు బతుకు కొనసాగిస్తూ ఉన్నారట. వాళ్ళకి తిండి పెట్టేదంట. పక్కనున్నటువంటి వడ్లను కూడా మొత్తం కూడా చింద్రం చేసిరంట. ఎంత దారుణం! ఈ సింగరేణి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతర శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఏదైతే మంత్రి వెంకటస్వామికి కొమ్ము కాస్తున్నారు, ఆయన చెప్పినట్టు వింటూ ఉన్నారు. మొత్తం కూడా అక్కడ మరి ప్రజాస్వామ్యం నడవట్లేదు, కేవలం కాంగ్రెస్ పాలన మాత్రమే నడుస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ అరాచకాలే నడుస్తూ ఉన్నాయి, వెంకటస్వామి అరాచకాలు మాత్రమే నడుస్తున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున వాదన వినిపిస్తూ ఉంది. ఇప్పటికే అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా మరి ఆయన నేరం చేయలేదని చెప్తూ ఉంటే కూడా ఏకపక్ష ధోరణితో ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆయనతో పాటు మూల రాజిరెడ్డిని కూడా పంపించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ పూర్తి మొత్తంలో రాక్షస పాలన కొనసాగిస్తూ ఉన్నారు, ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అంటూ కూడా మరి చాలామంది కూడా మరి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ఇదే పరిస్థితులు మరి ఇంకో దగ్గర జరిగితే ఇంకా పెద్ద ఎత్తున కూడా గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ మంత్రి వివేక్ స్వామికి చాలా మంచి పేరు ఉంటుండే ఇంతకుముందు, కానీ మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీలో ఏరి కాంగ్రెస్ పార్టీ మంత్రి అయినాక ఆ ఉన్న పేరును మొత్తం కూడా ఖరాబ్ చేసుకుంటా ఉన్నాడు. ఈ విధంగా పేదలను, మధ్యతరగతి కుటుంబాలను ఈ విధంగా బెదిరిస్తే ఏమొస్తుంది? వాళ్ళు పాపం టెంట్ హౌస్ మీద జీవనం కొనసాగిస్తూ ఉన్నారట. మీరు ఎందుకు ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు? వాళ్ళ ఇండ్లలో ఇప్పుడు సింగరేణి ఉన్న పలంగా 10 ఏళ్ళ నుంచి లేని సింగరేణి ఈరోజు వచ్చి వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో మరి బోర్డు పాతాల్సిన అవసరం ఏముంటుంది? 10 ఏళ్ల కాలం నుంచి ఉంటున్నారట, ఇంటి ట్యాక్స్ కడుతున్నారట, అన్ని అనుమతులు కూడా ఉన్నాయట వాళ్ళకి. మొత్తం కూల్చేస్తామని చెప్తా ఉన్నారట ఇంటిని. అంటే ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? మీకు ఓట్లు వేయకుంటే ఈ విధంగా చేస్తారా? ఒకసారి ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడుతుందని ఆయన గొప్పలు చెప్పుకుంటూ దేశం మొత్తం తిరుగుతున్నాడు. కానీ ఆయన అధికారంలో ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు వివరిస్తున్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నేతలు ఈ విధంగా వివరిస్తున్నప్పుడు వీటికి ఎందుకు అడ్డుకట్ట వేయడం లేదు మిస్టర్ రాహుల్ గాంధీ అని చాలామంది రాహుల్ గాంధీని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నటువంటి తరుణం మనం చూస్తూనే ఉన్నాం. ఎంత దారుణం అంటే 14 వార్డులో బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ అలయన్స్తో గెలిచినప్పుడు వాళ్ళకే అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీని ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ 7 వార్డులు ఉన్నాయి. 7 వార్డులు ఉన్నప్పుడు వీళ్ళు ఏ విధంగా మున్సిపాలిటీని కైవసం చేసుకుంటారు? ఒకవేళ మంత్రి వెంకటస్వామికి ఆ నియోజకవర్గం మీద కావచ్చు, ఆ మున్సిపాలిటీ మీద కనుక ప్రేమ ఉంటే నిధులు తెచ్చి ఆడ మరి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలి. కానీ ఈ విధంగా రాక్షసత్వంతో పోయి మొత్తం వాళ్ళని ఇబ్బందులు పెడతామంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా సహించరు. ఇంకా ముందు ఇంకొన్ని మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. మీరు ఇట్లనే వివరిస్తే ఇప్పటికే ప్రజల్లో మీరు విశ్వాసం కోల్పోయారు. రానున్న రోజుల్లో ఇంకా మున్సిపాలిటీ ఎన్నికలు కొన్ని పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా
జెడ్పీటీసీ ఎంపీఏటీసీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇవన్నిట్లో మీరు ఇట్లనే వివరిస్తే మీరు బీఆర్ఎస్ పార్టీకి మరి ఇంకా హైప్ తెచ్చిన వాళ్ళే అవుతారు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఇక బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ తెస్తూ ఉన్నాయని ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఏం కావాలో అవి అందిస్తే బాగుంటుంది, కానీ ఇట్లా మరి రాజ్యాంగ వ్యతిరేక పనులు చేస్తే మాత్రం ప్రజలు ఎవరు కూడా సహించరు. సిపిఐ పార్టీ కావచ్చు, సిపిఎం పార్టీ కావచ్చు, మరి రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగానే ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి మహిళలను బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కౌన్సిలర్లను మరి మీరు ఏ విధంగా ఇబ్బంది పట్టిర్రో వాళ్ళంతా ఉమెన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిర్రు, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిర్రు. కానీ మీ ప్రభుత్వం మాత్రం అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి వ్యక్తులందరినీ కాపాడుతూ కేవలం ప్రతిపక్ష నేత అక్కడ ఉన్నటువంటి బాల్క సుమన్ మాత్రమే అరెస్ట్ చేసి మీ ఏదైతే మీ నీతి ఉందో అదంతా కూడా బట్టబయలు చేసుకున్నారు. సో ఇవన్నీ మానుకొని ప్రజల పాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది.